హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. ఇప్పుడే ఒక ప్రోమో వచ్చేసింది. ప్రోమోలో ఏం చూపిస్తున్నారంటే విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరు ఎలిమినేట్ అయినట్టు చూపిస్తున్నారు. ఏదో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓన్లీ పృథ్వీ మాత్రమే ఎలిమినేట్ అవుతాడు అనుకున్నాను, కానీ విష్ణుప్రియ, పృథ్వీ ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రోమో చూడగానే నాకు షాక్ వేసింది. అసలు నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం, నాకు తెలిసిన వెబ్సైట్లో కొన్ని చూడడం వల్ల ఏంటంటే ఈ తేజ అండ్ పృథ్వీ ఎలిమినేట్ అయిన విషయం నాకు అర్థమైంది, అది తెలిసింది. కాకపోతే ఏంటంటే ఇక్కడున్న ఈ విష్ణుప్రియ ఎలిమినేట్ అయిందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చూడాలి ఫ్రెండ్స్, అది బహుశా ఆవిడ ఏమన్నా సీక్రెట్ రూమ్ లో పెడతారో లేకపోతే ఎట్లో నాకైతే తెలియదు. సో చూడాలి ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ ఇప్పుడు సీక్రెట్ రూమ్ అయితే అనుకోవట్లేదు, ఇప్పుడు సీక్రెట్ రూమ్ లో పెడతానైతే అనుకోవట్లేదు. మాక్సిమం 99% ఎలిమినేట్ చేస్తుంటారు. సో మొత్తానికి పృథ్వీ వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలను అని చెప్పేసి విష్ణుప్రియ చాలా 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 ఫీల్ అయ్యేది. అందుకని చెప్పి ఇద్దరిని ఎలిమినేట్ చేసేసి పీడపోతుంటారని చెప్పేసి ఎలిమినేట్ చేశారేమో అనిపించింది నాకైతే. ఇద్దరిని కూడా ఎలిమినేట్ చేసి పక్కన పెట్టేశారు. సో తేజ ఎలిమినేట్ చేసేది ఫెయిర్ అనిపించింది, ఎందుకంటే ఆయన అంత గేమ్ లో కూడా అంత వర్తిగా లేదు. నిన్న మొన్న ఆర్గ్యుమెంట్ కూడా అంత ఇదిగా లేదు కాబట్టి తేజని ముగ్గురిని ఎలిమినేట్ చేసి పడేశారు. సో మీకున్న అవగాహన ప్రకారం, మీకున్న ఆలోచన ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ ఒకరు ఫైనల్ కంటెస్టెంట్ ఎవరంటే అవినాష్ తర్వాత ఇంకా నిఖిల్ అండ్ దెన్ గౌతమ్. డెఫినెట్ గా వాళ్ళు ఫైనల్ ఉంటారు, ముగ్గురు ఉంటారు. ఇంకా ఇద్దరు ఎవరెవరు ఉంటారో మీరు సరిగ్గా ఇచ్చేయండి ఫ్రెండ్స్. ప్రేరణ ఉంది, రోహిణి ఉంది, ఇద్దరు ఉన్నారు. నబీల్ కూడా ఉన్నాడు కదా, నబీల్ ఒకడు ఉన్నాడు. మాక్సిమం నాకున్న ఆలోచన ప్రకారం, నాకున్న ఐడియా ప్రకారం అవినాష్, నిఖిల్, గౌతమ్, నబీల్, రోహిణి ఆర్ ప్రేరణ. మీరు రోహిణి ఉంటుంది అనుకుంటున్నారా, ప్రేరణ ఉంటుంది అనుకుంటున్నారా? ఇద్దరే, రోహిణి కానీ ప్రేరణ కానీ ఇద్దరే ఉంటారు. మాక్సిమం 99% ప్రేరణనే ఉండొచ్చు, ఎందుకంటే ప్రేరణకు ఓట్స్ చాలా ఉంటాయి. ప్రేరణకు ఓట్స్ ఏంటంటే యశ్వి ఓట్స్ పడతాయి, పృథ్వీ ఓట్స్ పడతాయి. రోహిణికి ఓట్స్ పడవు. రోహిణికి వేరే వాళ్ళు అంటే ఇన్ని రోజులుగా లేదు కదా, ఆవిడ ఓటింగ్ లో లేదు కదా, అంటే ఐ మీన్ ఓటింగ్ పోల్స్ లో లేదు కదా. సో రోహిణి ఉండే ఛాన్సెస్ లేదు, ప్రేరణనే ఉండొచ్చు మాక్సిమం 99%. సో టాప్ 5 పీపుల్ అంటే వీళ్ళే ఉంటారు మాక్సిమం. ఎవరు? అవినాష్ ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్. అవినాష్, నిఖిల్, గౌతమ్, నబీలు, ప్రేరణ, 5 మెంబర్స్ వీళ్ళే ఉంటారు ఫ్రెండ్స్. సో రోహిణి అయితే ఉండే అవకాశం లేదు. సో ఇది నా నచ్చిన ప్రకారం. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. సో నేను విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వదు అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే ఎలిమినేట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనకున్న సోర్సెస్ ప్రకారం ఇది. కాబట్టి ఈవెన్ టాప్ 5 అయితే వెళ్ళదు 100%, ఎందుకంటే ఆవిడ అంతగా ఇవ్వలేదు. ప్రేరణ కూడా మొన్న నెగిటివిటీ వచ్చింది. మొన్న జరిగిన గౌతమ్ మాటలు అవి అదంతా ఇది ఏం లేదు, కానీ మన గేమ్ లో క్యాచ్ పట్టుకొని వేసింది, అప్పుడు కొంచెం నెగిటివిటీ వచ్చింది. సో అందుకని చెప్పేసి రోహిణి కానీ ప్రేరణ కానీ చూస్తే, ప్రేరణకి ఎంత నెగిటివిటీ వచ్చినా కానీ ప్రేరణనే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిణికి చాలా పాజిటివిటీ ఉంది, చాలా ఓటింగ్స్ కూడా పడుతున్నాయి రోహిణికి కూడాను. బట్ నేనేమనుకుంటున్నానంటే రోహిణికి అంత ఓటింగ్ అయితే ఉండదు, ఎందుకంటే ఇక్కడ పృథ్వీ ఓట్స్ పడతాయి, పృథ్వీ ఓట్స్ ప్రేరణకే పడతాయి మ్యాక్స్. ఇంకా విష్ణుప్రియ ఓట్స్ కూడా ప్రేరణకే వేయచ్చు, రోహిణి కంటే ప్రేరణకి చేస్తారు. అంటే రోహిణి అండ్ విష్ణుప్రియ ఆపోజిట్ కదా. సో రోహిణికి ఓట్స్ వేయకుండా ప్రేరణ ఓట్స్ వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రేరణని ఉండే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే విష్ణుప్రియకి ఆపోజిట్ రోహిణి, కాబట్టి విష్ణుప్రియ ఓట్స్ అన్ని ప్రేరణ పడతాయి. సో ఇది విషయం. సో అందుకని చెప్పేసి ఫ్రెండ్, సో యా ఇది ఫ్రెండ్స్, మీ దృష్టిలో ఎవరు టాప్ 5 కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.